ఈరోజు మనీ సేవర్ బాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని తర్వాత ఒక కలర్ పేపర్ లేదా వైట్ పేపర్ లేదా గ్లిటర్ పేపర్ తీసుకొని ఒక గ్లూ, ఒక సిజర్, ఒక కార్డ్బోర్డ్, ఒక బ్లాక్ కలర్ పేపర్ లేదా బ్లాక్ పెయింట్ విత్ బ్రష్, ఒక బ్లాక్ మార్కర్, ఇంకొక ట్రాన్స్పోర్ట్ షీట్. ఇప్పుడు ఇది గ్లూతో అంటించాలి. గ్లూతో ఇదంతా వేయాలి. గ్లిటర్ పేపర్ తీసుకుంటే గ్లూ ఏం అవసరం లేదు. ఇలా ఎక్కువ అయిపోతే ఇది కట్ చేసుకొని కట్ చేశాక గ్లిటర్ పేపర్స్ యూజ్ చేసిన వాళ్ళైతే ఈ స్టిక్కర్ తీసుకొని, పేపర్స్ యూజ్ చేసిన వాళ్ళైతే గ్లూతో ఇక్కడ అంతా అంటించాలి. అంతా అంటించాక ఇప్పుడు ఈ స్కేల్ ఇంకా పెన్సిల్తో ఇక్కడ రూపీస్ది ఒక చిన్న ఇక్కడ ఒక ఇలా పెద్ద రెక్టాంగిల్ గీయాలి. రెక్టాంగిల్ గీసాక దీన్ని అయితే కట్ చేయాలి. ఇది హోల్ పెట్టాక ఇది పక్కన పెట్టుకొని కార్డ్బోర్డ్ తీసుకొని ఇది ఈ రెక్టాంగిల్ చేశారు కదా, దీని కిందన ఈ స్పేస్ అంతా కట్ చేయాలి. ఇలా పెట్టాక ఇక్కడంతా ఇలా కట్ చేయాలి. సిజర్తో కట్ చేసి పెన్సిల్ ఇంకా రూలర్తో ఇది ఇలా ఈ కింద పార్ట్ ఉంది కదా, రెక్టాంగిల్ గీసిన కింద పార్ట్ సైడ్ ఉండేది తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగ రూలర్తో ఇలా గీయాలి. గీసాకేమో కట్ చేయాలి. కార్డ్బోర్డ్ని కట్ చేశాక ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ని ఇలాగ రూలర్తో ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, ఇలా చేసుకున్నాక ఆ మధ్యలో పార్ట్ని అయితే కట్ చేయాలి. ఇలా కట్ చేశాక ట్రాన్స్పోర్ట్ షీట్ని ఇలాగా అంటించి ఇప్పుడు దీనిపైన గ్లూ వేసి ఇలా అంటించాలి. ఇదంతా కట్ చేసాక గ్లూ వేసి అంటించాలి. ఇప్పుడు దీన్ని అయితే ఆరబెట్టాలి. ఆరబెట్టాక ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఇప్పుడు రూలర్ ఇంకా పెన్సిల్తో ఇది సరిపోయినట్లు బార్డర్ గీసాక దాని మధ్యలో ఒక చిన్న లైన్స్ గీయాలి. గీసాక ఇది దీనికి సరిపోయినట్లు చూడాలి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కట్ చేయాలి. కట్ చేసాక దీన్ని లెక్క అంటించాలి. దీనిపైన అయితే నెంబర్స్ రాయాలి మార్కర్తో. ఇలా రాసుకోవాలి. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే ఇది అంటించినప్పుడు ఈ చిన్న గ్యాప్ని ఇది కవర్ చేసేసుకుంటుంది. దానిలో చిన్న గ్యాప్ ఉంచాక దీన్ని అయితే అంటించాలి గ్లూతో. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఆ లోపల ఉండే కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని సగం కట్ చేయాలి. ఇక్కడ టోటల్ రాయడానికి సగం కట్ చేయాలి. కట్ చేశాక మార్కర్తో ఇక్కడ టోటల్ అని రాసి మీరు రాసుకున్న నెంబర్స్ని కౌంట్ చేసుకొని టోటల్ ఈక్వల్స్ టు అది ఎంత రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4000 ఇక్కడ టోటల్ రాసి 4000 రాయాలి.
డాట్లు రాసుకున్నాక ఈ రెండు కదా, ఇప్పుడు గ్లూతో ఇక్కడ ఇలా అంటించాలి. డాట్లు అని చూపించినట్లు అంటించాలి. ఇలాగ కింద లేదా పైన అంటించాక ఇది ఇప్పుడు తీసుకొని దీనిపైన ఇలా అంటించాలి. ఇప్పుడు ఇలా అంటించాక ఇప్పుడు పెన్ హోల్డర్గా ఇక్కడ చిన్న గ్యాప్ ఇలా చిన్నది ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇంకా పెన్ హోల్డర్ పెట్టుకోవాలి. లేకపోతే ఒక పేపర్ని తీసుకొని ఇలాగ పెట్టుకొని ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేశాక ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేశాక స్పేస్ అంతా కట్ చేయాలి. కట్ చేశాక ఇలా చిన్న స్పేస్ మార్కర్కి చిన్న స్పేస్ ఉంచి మిగతాదంతా గ్లూతో అంటించాలి. ఇలా అంటించాక ఇప్పుడు మార్కర్ని దీని లోపల తోయాలి. ఇక్కడ ఇలాగా చిన్న పెన్ లాగా పెట్టుకొని ఇప్పుడు మిగతా ఇదంతా ఉంది కదా, ఇదంతా అయితే మిగతా పార్ట్ అయితే ఇలాగ గ్లూతో పెట్టి ఈ సైడ్ని పెట్టాలి. సైడ్ని అంచేస్తే ఇప్పుడు రోజు మీరు ఇలాగ తీసుకొని మీకు ఎంత డబ్బులు కావాలంటే ఇక్కడ ఇలా కట్ చేసుకొని మీకు ఇది 1 రూపీ అనుకోండి, 1 రూపీ ఇలా వేసుకోవడానికి తీయడం కూడా కష్టం. మీరు చిన్న హోల్ కూడా చేసుకోవచ్చు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.